మీరు మొబైల్లో చూసుగా మీ పేరుందా, ఆ సర్వే నెంబర్కి ఎదురుగా మీకు ఎంత పొలం ఉందో అంతే ఎక్స్టెంట్ ఉందా, ఎవరైనా దాంట్లో సగం అమ్మేశారా మీకు తెలియకుండా. ఇది ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. భూమి విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం జాగ్రత్త తీసుకోకపోతే తర్వాత ఎప్పుడో ఒకరు కోర్టు కేసు వేసిన తర్వాత మనం అందరం ఇబ్బంది పడతాం. దాని చుట్టూ తిరగలేం మనం. అందుకని మనం మన వస్తువులు ఎట్లాగైతే మన బంగారము ఇంకొకటి వస్తువు జాగ్రత్త పరుచుకుంటాం కదా, అదేవిధంగా భూమిని కూడా జాగ్రత్త పరుచుకునే విధానం ఏంటంటే భూ రికార్డుల్లో మన పేరు ఎప్పుడూ కంటిన్యూ అయ్యే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు సిటీకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మీ భూమి విలువ సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఒక ప్రింటౌట్ తీసి మీ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఖచ్చితంగా మన బంగారు నగలో ఇంకోటి ఎలాగైతే చెక్ చేసుకుంటామో, లాకర్లో పెట్టినా చెక్ చేసుకుంటామో, లేదా ఇంట్లో ఉంటే భద్రంగా ఉన్నాయో లేదో చూసుకుంటామో, భూమిని కూడా అంతే భద్రంగా మనం చూసుకోవాలి. దాన్ని చూసుకున్న విధానం ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఒక ప్రింట్అవుట్ తీసి మన దగ్గర ఫైల్ చేసుకుంటూ రావాలి. సో రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, మా దగ్గర ప్రతి సంవత్సరం తీసిన డాక్యుమెంట్లు ఉన్నాయి చూడండి, మేము ఓనర్, దీనికి మీరు మాట్లాడడానికి లేదు, ఇది మేము అనుభవంలో ఉన్నాం, రికార్డుల్లో మా పేరు ఉంది. సో మీకు అందరికీ ఒక విషయం, భూమికి సంబంధించి 3 విషయాలు మీకు తెలుసుంటేనే మీరు ఓనర్ అవుతారు. ఒకటి, మీరే అనుభవిస్తూ ఉండాలి ఆ భూమిని, లేదా కౌలుకి ఇస్తే కౌలుకి ఇచ్చినట్లు కూడా ఒక అగ్రిమెంట్ ఉండాలి. కౌలు కార్డు ఇస్తాం కదా, అందులో ఇతని కౌలుకి ఇచ్చామని ఉండాలి. అట్లా కాకుండా పోనీలే దున్నుకోపో అని ఎవరికో అన్నారనుకోండి, ఎప్పుడో సమస్య రావచ్చు. అందుకని మనం కౌలు కార్డు ప్రవేశపెట్టాము. కౌలు కార్డు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అతను కౌలు చేసుకోవడానికి ఉన్నాడు అనేది ఎవిడెన్స్. అది ఓనర్ కాదు, అతను దున్నుకోవడానికి, పంట వేసుకోవడానికి మనం బిజీగా ఉన్నాము లేదా వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నాం అది. కాబట్టి ఫస్ట్ పాయింట్ గుర్తుండాల్సింది ఏంటంటే భూమి మీద మనమే అనుభవంలో ఉండాలి. వేరే వాళ్ళకి దున్నిచ్చినా లేదా కౌలుకి ఇచ్చినా కూడా కౌలుకి ఇచ్చినట్లు ఆధారం పెట్టుకోవాలి. రేపు అతనే నేను ఓనర్ అనొచ్చు, దున్నేసి ఓ 4 సంవత్సరాలు దున్నుకొని నేనే అనుభవంలో ఉన్నా అనుకున్నారు అనుకోండి, మనకు కష్టం అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి, కౌలు కార్డులు ఇస్తారు రెవెన్యూ వాళ్ళు, దానికి ఒక చిన్న ఫామ్ ఉంటుంది, ఇతను కౌలుకి ఇస్తున్నా అని మనం రాసి సంతకం పెడతాం. దానివల్ల మనకు కూడా ఆధారం ఉంటుంది, కౌలుకి ఇచ్చాం మాత్రమే, ఓనర్ గాడు వీడు అనేది మనకు గుర్తుంటుంది. 2, మన హద్దుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండడం ద్వారా వేరే వాళ్ళు మన దాన్ని ఆక్యుపై చేసుకోకుండా ఉంటారు. సో మన భూమిని ఫస్ట్ మనం అనుభవంలో ఉండడం అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇందాకే చెప్పాను, రెవెన్యూ రికార్డుల్లో కూడా పేర్లు ఏమైనా మార్చేస్తున్నారేమో, ఎవరన్నా వెళ్ళి ఎక్కడైనా ఏదో వేరే రూపంలో కోర్టు ద్వారా ఇంకో ద్వారా అనేది కూడా ప్రతి సంవత్సరం రెవెన్యూ రికార్డులో ఒక కాపీ తీసి పెట్టుకోవడం, మన పేరే ఉందా లేదు చూసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది, ఇది మీకు ఎలా వచ్చిందనే రికార్డు కూడా భద్రపరచుకొని ఉండాలి. మీకు మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, మీ తాతల నుంచి వచ్చిందా, మీరు కొన్నారా, ఈ రికార్డులు కూడా భద్రపరచుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు అంటుంటాం మనం. ఈ 3 ఉంటేనే మీకు ఎలా వచ్చిందనేది కూడా చెప్పాలి. మీరు ఎవరూ లేదు చూసి నేను దున్నుకుంటానా, సైలెంట్గా రికార్డులు ఏదో ఒక విధంగా మీరు అమ్మే హక్కు ఉందా లేదా అనేటువంటిది. సో ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు చెప్పరు మీకు. ఒకటోది ఏంటి, అనుభవంలో మనమే ఉండాలి. రెండోది, రెవెన్యూ రికార్డుల్లో అంటే అడంగల్ అంటాం కదా, అడంగల్లో మన పేరే ఉండాలి. మూడోది, ఎలా వచ్చింది అనేటువంటి డాక్యుమెంట్స్ కొన్ని ఉంటే ఈసీ తీసుకుంటే వస్తుంది, అది కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని మీరు కొన్ని ఉంటే ఈసీ దొరుకుతుంది. వారసత్వంగా వస్తే వారసత్వం అయినటువంటి పాత కాపీలు కూడా మీరు తీసి పెట్టుకోవచ్చు. ఈ 3 ఉంటే మీరు మీ పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు. నేను దున్నుకుంటున్నా, నాది ఎక్కడికి పోతుంది, ఎవడు వస్తాడో నేను చూస్తానని మీరు చాలా విర్రవీగితే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే
ఈ రికార్డులు 3 చూపించిన వాళ్ళకి ఓనర్ అవుతాడు తప్ప నువ్వు బలవంతుడైనంత మాత్రానే సరిపోదు. లోకల్గా నా జోలికి ఎవరు రాలేరు అని ధైర్యం ఉంటేనే సరిపోదు. ఎందుకంటే చట్టాలు ఉంటాయి. కాబట్టి మీ భూమిని మీరు జాగ్రత్త పరచుకోమని చెప్పి సూచిస్తూ, ఈ అవకాశాన్ని ఇప్పుడు మీ భూమి మీద మీ పేరుందా లేదో చూసుకోండి జాగ్రత్తగా. ఒక కాపీ మీరు ఆన్లైన్లో నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. వీళ్ళు నేర్పిస్తారు మీకు ఎట్లాగ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈసీ ఎలా తీసుకోవాలో కూడా మీరు అడిగి తెలుసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో ఎక్కడికి వెళ్తే ఈసీ వస్తుంది, ఎలా అప్లై చేసుకుంటే మనం వస్తుందని. ఇవైతే ప్రతి సంవత్సరం తీసి పెట్టుకోండి, ఒక ఫోల్డర్లో వేసి పెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా జాగ్రత్తగా వేసి పెట్టుకుంటే రేపు పొద్దున అమ్మేటప్పుడు కూడా ఇలా ఏ ఇబ్బంది లేని భూమికి ఎక్కువ విలువ ఉంటుంది. చిన్న లిటిగేషన్ ఉన్నా దాని విలువ సగానికి తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ సలహాతో మీరు ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మరొకసారి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.